గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను పోతరాజు శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఆర్ఎన్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, బాన్స్వాడ. మనం గత క్లాస్లో బడ్జెట్ యొక్క తయారీ ప్రక్రియ గురించి తెలుసుకున్నాం. ఈ యూనిట్లో బడ్జెట్ అనబడేటువంటి సెకండ్ యూనిట్లో నుండి మొత్తం 4 క్వశ్చన్లు ఉంటాయనే సంగతిని మనం చూసినాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ యొక్క నియమాలు లేక సూత్రాల గురించి చర్చించుకున్నాం. గత క్లాస్లో ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్ యొక్క తయారీ ప్రక్రియ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం బడ్జెట్ అప్రూవల్ ప్రాసెస్ ఇన్ పార్లమెంట్ అనబడేటువంటి టాపిక్ని కూలంకషంగా డిస్కషన్ చేద్దాం. బడ్జెట్ అనబడేటువంటి ప్రాసెస్లో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఒకటి ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్, సెకండ్ వన్ ఈజ్ బడ్జెట్ అప్రూవల్ ప్రాసెస్, థర్డ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్ యొక్క అమలు. ఇందులో భాగంగా ఈ రోజునాడు మనం పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియ అనబడేటువంటి టాపిక్ను డిస్కస్ చేద్దాం. బడ్జెట్ ఆమోద ప్రక్రియలో ప్రధానంగా 5 దశలలో జరుగుతూ ఉంటుంది. పార్లమెంటు బడ్జెట్ను 5 దశలలో ఆమోదిస్తుంది. పార్లమెంట్ అప్రూవల్ టు ది బడ్జెట్ ఇన్ 5 స్టేజెస్. ఇందులో మొట్టమొదటి స్టేజ్లో పార్లమెంటులో బడ్జెట్ యొక్క సమర్పణ. ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగంతో పార్లమెంటులో బడ్జెట్ను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి రోజు నాడు రాష్ట్రపతి చేత ఆమోదము పొందినటువంటి బడ్జెట్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 రాజ్యాంగంలోని 111వ అధికరణం ప్రకారం పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించడం ఒక సాంప్రదాయం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి రోజు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు, ఒకవేళ లీఫ్ సంవత్సరం గనక అయినట్లయితే ఫిబ్రవరి 29వ తారీఖు నాడు రాష్ట్రపతి చేత ఆమోదించబడినటువంటి బడ్జెట్ను ఆర్టికల్ 111 ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజునాడు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ ఉపన్యాసాన్ని సుమారుగా 3 నుండి 5 గంటల సేపు
ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసంగంలో రాబోయే సంవత్సరం యొక్క ఆదాయ అంచనాలను, అదేవిధంగా వివిధ శాఖలకు ప్రభుత్వం కేటాయించినటువంటి వ్యయ కేటాయింపుల గురించి సవివరంగా వివరించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ఏ ఏ రంగాలకు ప్రాధాన్యతలను ఇవ్వడం జరిగిందో, బడ్జెట్ యొక్క రూపురేఖల గురించి సవివరంగా వివరిస్తూ ఉంటారు. అయితే లోక్సభలోనేమో ఆర్థిక శాఖ యొక్క క్యాబినెట్ మంత్రి ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఏకకాలంలోనే రాజ్యసభలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ మంత్రి కానీ, డిప్యూటీ మినిస్టర్ కానీ, లేదా అసైన్ చేయబడినటువంటి మరొక మంత్రి కానీ బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించేటువంటి సమయంలోనే పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభ సభ్యులకు బడ్జెట్ ప్రతులను కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం మంచి బడ్జెట్ యొక్క లక్షణాలను చూసినప్పుడు, నియమాలను చూసినప్పుడు అన్ని శాఖలకు కలిపి ఒకే ఒక బడ్జెట్ ఉండాలి అని అనుకున్నాం. కానీ భారతదేశంలో అన్ని శాఖలకు కలిపేమో సాధారణ బడ్జెట్ ఉంటుంది. కానీ ఒక శాఖకు, అంటే రైల్వే డిపార్ట్మెంటుకు మాత్రం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను రైల్వే శాఖ మంత్రి తన ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ద్వారా రూపకల్పనను చేయించి రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే భారతదేశంలో సాధారణ బడ్జెట్నేమో ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెడతాడు. అదేవిధంగా రైల్వే బడ్జెట్నేమో రైల్వే శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందు గురించి రైల్వే శాఖకు ప్రత్యేకమైన బడ్జెట్ను రూపొందిస్తారు అని అంటే, రైల్వే శాఖ అనేటువంటిది అతిపెద్ద ప్రభుత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో సుమారుగా 15 నుండి 20 లక్షల మంది ఉద్యోగ బృందం పనిచేస్తూ ఉంటారు, కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అతి ఎక్కువగా మూలధనం ఉంటుంది, పెట్టుబడులు ఉంటాయి, ఆదాయ వ్యయాలు ఉంటాయి. కాబట్టి దీనిని ప్రత్యేకంగా రూపొందించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఈ రైల్వే శాఖ మంత్రి ఫిబ్రవరి నెలలో 3వ వారంలో దిగువ సభలో, అంటే లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం మొదటి దశ అని పిలుస్తాం. బడ్జెట్ ప్రెజెంటేషన్ ఇన్ పార్లమెంట్, పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ. ఇది ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగంతో ప్రారంభం కావడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఈజ్ జనరల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్. పార్లమెంటులో బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభం కావడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ను లోక్సభకు సమర్పించిన కొన్ని రోజులకు, సాధారణంగా బడ్జెట్ను సమర్పించగానే లోక్సభ స్పీకర్ లోక్సభను, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ రాజ్యసభను 2 నుంచి 4-5 రోజుల వరకు వాయిదాను వేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంది అంటే, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా సభలో ఉన్నటువంటి మిగతా సభ్యులు ఆ బడ్జెట్ గురించి కూలంకషంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అదేవిధంగా ఆర్థిక రంగ నిపుణులు వెలిబుచ్చేటువంటి అంశాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు వెలిబుచ్చే అభిప్రాయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణం ఏంది అంటే ఈ బడ్జెట్ అనేటువంటిది మన దేశం యొక్క వచ్చే సంవత్సరం యొక్క భవిష్యత్తును నిర్మిస్తూ ఉంటుంది. కాబట్టి దీని గురించి డీప్గా కూలంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే బడ్జెట్ను లోక్సభకు సమర్పించిన కొన్ని రోజులకు బడ్జెట్పై చర్చను స్పీకర్ అనుమతితో ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. దీనిని సాధారణ చర్చ అని పిలుస్తారు. ఈ దశలో తీర్మానములను ప్రవేశపెట్టడం కానీ బడ్జెట్ను ఓటింగుకు పెట్టడం కానీ జరగడం ఉండదు. బడ్జెట్లో సాధారణ అంశములను మాత్రమే చర్చించడం జరుగుతూ ఉంటుంది. చర్చ చివరిలో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్పై జరిగినటువంటి సాధారణ చర్చకు సమాధానముగా తన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా సాధారణ చర్చ పూర్తి అవుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను అధికార పక్షం ప్రభుత్వం తరఫు నుండి సమర్థించుకోవడానికి ప్రయత్నాలను చేస్తారు. ప్రతిపక్షాల వాళ్ళు ఎంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా అందులో లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నాలను చేస్తారు. విస్మరించినటువంటి రంగాలకు అధిక కేటాయింపులను చేయాలి అని చెప్పనని పట్టుబడడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. తర్వాత మూడవ దశ ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగు ప్రారంభం అవుతుంది. మనం ఫస్టే చెప్పుకున్నాం, బడ్జెట్ రాష్ట్రపతి యొక్క అనుమతి లేకుండా, ఆమోదము లేకుండా గ్రాంట్ల కోసం డిమాండ్లను ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. బడ్జెట్ను ఆమోదిస్తున్నాడు అని అంటేనే రాష్ట్రపతి గ్రాంట్ల కోసం, డిమాండ్ల కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతిని ఇచ్చినట్లుగా భావించవచ్చు. కాబట్టి రాష్ట్రపతి అనుమతి లేకుండా గ్రాంట్ల కోసం డిమాండ్లను పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు, ప్రవేశపెట్టడం జరగదు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ ప్రతి మంత్రిత్వ శాఖకు సర్టెన్ తేదీలను, ప్రత్యేకమైనటువంటి తేదీలను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఆ తేదీల నాడు ఆ శాఖ పద్దుల గురించి కూలంకషంగా డిస్కషన్ చేస్తారు. ప్రధానంగా స్పీకర్ కీలకమైన శాఖలకు జరిపినటువంటి కేటాయింపుల గురించి తేదీలను కేటాయించడం జరుగుతూ ఉంటుంది. రక్షణ శాఖ, హోంశాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖ, వాణిజ్య శాఖ, గనుల శాఖ మొదలైనటువంటి కీలకమైనటువంటి శాఖల గురించి ప్రత్యేకమైనటువంటి తేదీలను కేటాయిస్తారు. ఆ తేదీల నాడు ఆ పద్దులపైన, ఆ శాఖలపైన ప్రతిపక్షాలు మరియు అధికార సభ్యులు మాట్లాడడానికి స్పీకర్ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. గ్రాంట్ల కోసం, డిమాండులపై ఓటింగు కోసం స్పీకర్ 26 రోజులను కేటాయిస్తాడు. ఈ నిర్ణీతమైన రోజులలో చర్చకు రాకుండా, ఆమోదం పొందకుండా ఉండేటువంటి ఏ శాఖ పద్దు అయినప్పటికీ ఆ మిగిలిపోయినటువంటి డిమాండులను
చివరి రోజు నాడు చర్చ జరగకుండానే లోక్సభలో ఓటింగుకు ప్రవేశపెడతారు. అవకాశం ఉన్నటువంటి అన్ని శాఖల పద్దులపైన కూలంకషంగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, వాదోపవాదాలు జరుగుతాయి. ఆ గ్రాంట్ల కోసం డిమాండులపై పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది, ఓటింగును పెడతారు. కానీ కొన్ని శాఖల గ్రాంట్ల కోసం చేసేటువంటి డిమాండ్ పైన డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చర్చ లేకుండానే ఓటింగుకు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనినే గిలెటిన్ అని పిలుస్తారు. ఈ గిలెటిన్ అనబడేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, చర్చ లేకుండానే బడ్జెట్లో మిగిలిపోయినటువంటి అంశాలను లోక్సభ ఆమోదించడం అని అర్థం. పార్లమెంటు ఏదైనా డిమాండును తగ్గించవచ్చు, పూర్తిగా తోసిపుచ్చడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఆ డిమాండును అధికం చేయలేదు. పార్లమెంటు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైనా ఒక డిమాండును ఎక్కువ మొత్తంలో కేటాయించినారు అని అనిపించినప్పుడు దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ డిమాండును పూర్తిగా తోసిపుచ్చడానికి వీలు లేదు. తోసిపుచ్చవచ్చు, కానీ ఆ డిమాండును కేటాయించిన మొత్తం కంటే అధికము చేయడానికి వీలు ఉండదు. ఈ విధానంని కోత తీర్మానము అని పిలుస్తారు. ప్రతిపక్షాలు సాధారణంగా గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగు జరుగుతున్నటువంటి సందర్భాలలో కోత తీర్మానాలను ప్రవేశపెడతారు. ఇవి విధానములకు సంబంధించినటువంటి కోత అని ఒక తీర్మానం, మిత వ్యయానికి సంబంధించినటువంటి కోత అనబడేటువంటి రెండవ తీర్మానం, టోకెన్ కట్ తీర్మానం అనేటువంటిది మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. విధానమునకు సంబంధించిన కోత అయితే ఇన్ని డబ్బులను ఈ పద్దులో నుంచి తగ్గిస్తున్నాము అని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే కోత తీర్మానం. మిత వ్యయానికి సంబంధించినటువంటి కోత తీర్మానం అయితే పలాని డిమాండ్ పైన 100 రూపాయలను తగ్గిస్తున్నాము అని ప్రవేశపెట్టేటువంటి కోత తీర్మానం. టోకెన్ కట్ తీర్మానము అంటే ఏదైనా పద్దు పైన 1 రూపాయిని తగ్గిస్తున్నాము అని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని టోకెన్ కట్ తీర్మానము అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోత తీర్మానాలన్నీ కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. ప్రతిపక్షాలకు లోక్సభలో మెజారిటీ ఉండదు. కాబట్టి ఈ కోత తీర్మానాలను తప్పనిసరిగా లోక్సభ ఆమోదించదు. ఒకవేళ లోక్సభ గనక ఈ కోత తీర్మానాలను గనక ఆమోదించినట్లయితే ప్రభుత్వానికి లోక్సభలో విశ్వాసము లేదు, బలము లేదు, మెజారిటీ లేదు అనేటువంటిది రూఢి అవుతుంది, రుజువు అవుతుంది. కాబట్టి కోత తీర్మానాలను సభ ఆమోదించినట్లయితే ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినట్లు భావించి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా లోక్సభ వ్యవహారాలను నడపడానికి ప్రయత్నాలను చేస్తుంది. ఇక 4వ దశ అజంప్షన్ బిల్ అప్రూవల్.
దీనిని ఉపకల్పన బిల్లు ఆమోదము అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఉపకల్పన బిల్లు ఆమోదము అనేటువంటిది అన్ని మంత్రిత్వ శాఖలు గ్రాంట్ల కోసం డిమాండులను ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఉపకల్పన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన బిల్లుల వలనే ఉపకల్పన బిల్లును కూడా లోక్సభ చర్చించి ఆమోదిస్తుంది. రాజ్యాంగ రీత్యా చట్టము అనుమతి లేనిదే భారత సంఘటిత నిధి నుండి, ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుండి ద్రవ్యమును తీయడానికి వీల్లేదు. అంటే లోక్సభ అనుమతి లేనిదే, పార్లమెంటు అనుమతి లేనిదే భారత సంఘటిత నిధిలో ఉన్నటువంటి ఒక్క పైసాను కూడా ప్రభుత్వం డ్రా చేయడానికి వీలు లేదు. కాబట్టి సంఘటిత నిధి నుండి ద్రవ్యమును తీయుటకు ఉపకల్పన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి. లోక్సభ ఆమోదం తర్వాత స్పీకర్ ఉపకల్పన బిల్లును ద్రవ్య బిల్లుగా, మనీ బిల్లుగా నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును తిరస్కరించడానికి కానీ, సవరించడానికి కానీ పార్లమెంటులో ఉన్నటువంటి పెద్దల సభ, ఎగువ సభ అయినటువంటి రాజ్యసభకు అధికారం లేదు. కాబట్టి రాజ్యసభ ఈ బిల్లును చర్చించి తన సిఫారసులతోటి 14 రోజుల లోపు తిరిగి లోక్సభకు పంపాలి. రాజ్యసభ చేసినటువంటి సిఫారసులను లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ రాజ్యసభ బిల్లును 14 రోజుల గడువులోగా లోక్సభకు తిరిగి పంపనట్లయితే బిల్లును రాజ్యసభ ఆమోదించినట్లే భావించి బడ్జెట్ అమల్లోపలికి వస్తుంది. 2 సభల యొక్క ఆమోదం తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదమునకు పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముతో ఉపకల్పన చట్టం అవుతుంది. అంటే ఈ రకంగా ప్రభుత్వ నిధిలో నుండి, భారత సంఘటిత నిధిలో నుండి ద్రవ్యాన్ని తీయడానికి వీలుగా, విత్డ్రా చేయడానికి వీలుగా ఈ ఉపకల్పన బిల్లును లోక్సభ ఆమోదిస్తూ ఉంటుంది. అది రాష్ట్రపతి అనుమతితోటి చట్టంగా మారుతూ ఉంటుంది. తర్వాత నెంబర్ 5th స్టేజ్లో ఫైనాన్స్ బిల్ అప్రూవల్. రానున్న సంవత్సర కాలంలో ఇది మార్చి నెలలో ఈ తతంగం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి, రాబోయే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి రానున్న ఆర్థిక సంవత్సరంలో ఖర్చుల నిమిత్తం అవసరమగు పన్నులను రూపొందించి కార్యనిర్వాహక శాఖ పార్లమెంటు అనుమతి కోరుతూ బిల్లు రూపంలో పన్ను ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఉంటుంది. ఈ బిల్లునే ఆర్థిక బిల్లు అని పిలుస్తారు. రాబోయే సంవత్సరానికి ఖర్చుల నిమిత్తం అవసరమగు పన్నులను రూపొందించి కార్యనిర్వాహక శాఖ అంటే ప్రభుత్వం పార్లమెంటు అనుమతి కోరడం, బిల్లు రూపంలో పన్ను ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఉంటుంది. ఈ బిల్లునే ఆర్థిక బిల్లు, ఫైనాన్స్ బిల్లు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక బిల్లుపై చర్చ జరిగిన తర్వాత లోక్సభ దీనిని ఆమోదిస్తూ ఉంటుంది. తర్వాత రాజ్యసభ ఆమోదం కోసం ఈ ఆర్థిక బిల్లును పంపిస్తారు. ఈ బిల్లుపై రాజ్యసభ చేసినటువంటి సిఫార్సులను
లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 14 రోజుల లోపు ఆమోదించి లోక్సభకు తిరిగి ఆ బిల్లును రాజ్యసభ పంపాలి. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తర్వాత ఆర్థిక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు ఆర్థిక చట్టం అవుతుంది, ఫైనాన్స్ బిల్లు అవుతుంది. దీనితో బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించడం పూర్తి అవుతుంది. అంటే బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా 5 దశలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 5 దశలు గురించి మనం చర్చించుకున్నాం. ప్రధానంగా మొదటి దశలో ఫిబ్రవరి చివరి రోజు నాడు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను సమర్పిస్తూ సుదీర్ఘంగా ప్రసంగాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రసంగంలో రాబోయే సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి పట్టికను లోక్సభ ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక శాఖ మంత్రి తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి దశ. దీనిని పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అని పిలుస్తారు. బడ్జెట్ ప్రెజెంటేషన్ ఇన్ పార్లమెంట్ లేదా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. రెండవ దశలో కొన్ని రోజులు లోక్సభ రాజ్యసభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ ప్రత్యేకమైన తేదీలను సాధారణ చర్చ కోసం కేటాయించడం జరుగుతూ ఉంటుంది. దీనిని సాధారణ చర్చ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ సాధారణ చర్చ సమయంలో కొన్ని రోజులు బడ్జెట్పై చర్చలు జరుగుతాయి. ఈ దశలో తీర్మానాలను ప్రవేశపెట్టడం కానీ బడ్జెట్ను ఓటింగు పెట్టడం కానీ జరగదు. బడ్జెట్లో ఉండేటువంటి కామన్ అంశాలను, సాధారణ అంశాలను చర్చించడం జరుగుతూ ఉంటుంది. సాధారణ చర్చ ముగింపు రోజు నాడు ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది, ఉపన్యాసాన్ని ఇస్తాడు. ఇక మూడవ దశలో గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగు జరుగుతూ ఉంటుంది. ఓటింగ్ అండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ గురించి జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ దశలో రాష్ట్రపతి అనుమతి లేకుండా గ్రాంట్ల కోసం డిమాండ్లను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరగదు. లోక్సభ స్పీకర్ ప్రతి మంత్రిత్వ శాఖకు తేదీలను కేటాయిస్తాడు. గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగు కోసం దాదాపుగా 26 రోజులను కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ 26 రోజుల్లో డిస్కషన్కు రానటువంటి శాఖల పద్దులను చర్చ లేకుండానే ఓటింగ్కు ప్రవేశపెడతారు. ఈ విధంగా చర్చ లేకుండా ప్రవేశపెట్టేటువంటి డిమాండ్లను గిలెటిన్ అని కూడా పిలుస్తారు. పార్లమెంటు ఏదైనా డిమాండ్ను తగ్గించవచ్చు, లేకుంటే పూర్తిగా తోసిపుచ్చవచ్చు. కానీ ఆ డిమాండ్ను అధికం చేయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ ముందస్తుగానే రాష్ట్రపతి అనుమతిని పొందినది కాబట్టి ఆ విధంగా బడ్జెట్ను పెంచడానికి, డిమాండ్ను అధికం చేయడానికి అధికారం లేదు. ఈ విధానాన్ని కోత తీర్మానాలు అని కూడా పిలుస్తారు. కోత తీర్మానాలు అనేటువంటివి 3 రకాలు. ఒకటి విధానానికి సంబంధించినటువంటి కోత, 2 మిత వ్యయానికి సంబంధించినటువంటి కోత, 3వది టోకెన్ కట్ కోత. కోత తీర్మానాలను సభ ఆమోదించడం జరగదు. ఒకవేళ ఆమోదించినట్లయితే ప్రభుత్వానికి లోక్సభలో విశ్వాసం లేదన్న సంగతి రుజువు అవుతుంది, మెజారిటీ కోల్పోతుంది. కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి మంత్రిమండలి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
ఇక 4వ దశలో ఉపకల్పన బిల్లు ఆమోదం అవుతుంది. దీన్ని అజంప్షన్ బిల్ అప్రూవల్ అని పిలుస్తారు. అన్ని మంత్రిత్వ శాఖలు గ్రాంట్ల కోసం డిమాండ్లను ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఉపకల్పన బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. మిగిలిన బిల్లుల వలనే ఉపకల్పన బిల్లును కూడా లోక్సభలో చర్చించి ఆమోదిస్తారు. రాజ్యాంగం ప్రకారం అనుమతి లేకుండా సంఘటిత నిధిలో నుండి ద్రవ్యాన్ని తీయడానికి వీలు లేదు. అంటే వ్యయానికి డబ్బులను కేటాయించేటువంటి దశను ఉపకల్పన బిల్లు అని పిలుస్తారు. కాబట్టి సంఘటిత నిధి నుండి ద్రవ్యాన్ని తీయుటకు ఉపకల్పన బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుంది. లోక్సభ ఆమోదం తర్వాత స్పీకర్ ఉపకల్పన బిల్లును మనీ బిల్లుగా, ద్రవ్య బిల్లుగా నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును తిరస్కరించడానికి కానీ సవరించడానికి కానీ రాజ్యసభకు అధికారం లేదు. రాజ్యసభ ఈ బిల్లును చర్చించి తన సిఫార్సులతోటి 14 రోజులలోగా లోక్సభకు తిరిగి పంపాలి. రాజ్యసభ చేసినటువంటి సిఫార్సులను లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ రాజ్యసభ బిల్లును 14 రోజులలోగా లోక్సభకు తిరిగి పంపనట్లయితే బిల్లును రాజ్యసభ ఆమోదించినట్లుగా భావిస్తారు. 2 సభల ఆమోదం తర్వాత బిల్లును రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఉపకల్పన బిల్లు ఉపకల్పన చట్టం అవుతూ ఉంటుంది. లాస్ట్ వన్ మళ్ళీ ఆర్థిక బిల్లు, ఫైనాన్స్ బిల్లు అని పిలుస్తారు. రానున్న సంవత్సర కాలంలో ఖర్చుల నిమిత్తం అవసరమగు పన్నులను రూపొందించి కార్యనిర్వాహక శాఖ పార్లమెంటు అనుమతి కోరుతూ బిల్లు రూపంలో పన్నును ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పన్ను ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తారు. ఈ బిల్లునే ఆర్థిక బిల్లు అని పిలుస్తారు. ఆర్థిక బిల్లుపై డిస్కషన్ జరిగిన తర్వాత, ఆర్థిక బిల్లుపై చర్చ పూర్తి అయిపోయిన తర్వాత లోక్సభ దీనిని ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. దీన్ని తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపుతారు. ఈ బిల్లుపై రాజ్యసభ చేసినటువంటి సిఫార్సులను లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 14 రోజులలోగా రాజ్యసభ ఆమోదించి లోక్సభకు తిరిగి పంపాలి. పార్లమెంటు ఉభయ సభల యొక్క ఆమోదం తర్వాత ఆర్థిక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఆర్థిక బిల్లు చట్టంగా రూపొందడం జరుగుతూ ఉంటుంది. దీనితో బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, ప్రధానంగా పార్లమెంటు ప్రతి సంవత్సరం జరిగేటువంటి మొదటి సమావేశాన్ని శీతాకాల సమావేశాలు అంటారు. ఈ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగుతూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా కేవలం బడ్జెట్ గురించే ఎక్కువగా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిపైనే ఎక్కువగా కాన్సంట్రేషన్ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, ప్రజల యొక్క భవిష్యత్తును, రాబోయే సంవత్సరంలో దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించే సమావేశాలు ఇవి. కాబట్టి ప్రజలపైన ఏ ఏ రంగాలపైన ఏ ఎక్కువగా ట్యాక్స్లను విధిస్తూ ఉన్నారు, ఏ వస్తువులపైన ట్యాక్స్లను తగ్గిస్తున్నారు అని తెలుసుకోవడానికి సమావేశాలు బాగా దోహదపడతాయి. కాబట్టి ఈ మొదటి సమావేశాలకు, శీతాకాల సమావేశాలకు బాగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి వీటిని బడ్జెట్ సమావేశాలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాలలో సాధారణ బడ్జెట్లను రూపొందించే సమయము లేని సందర్భాలలో ప్రభుత్వాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కూడా రూపొందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్,
బడ్జెట్ ఆమోద కార్యక్రమం ఆర్థిక సంవత్సరానికి అంతమునకు అనగా మార్చి 31వ తేదీలోపు పూర్తి చేసి తమ అంచనాలను ఆమోదం తెలియడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఎన్నికలు జరుగుతున్న సందర్భము కానీ లోక్సభకు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భంలో కానీ పూర్తి స్థాయి బడ్జెట్ను రూపొందించే సమయము కానీ పరిస్థితులు కానీ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని పార్లమెంటు రూపొందించి ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ ఆమోద కార్యక్రమం ఆర్థిక సంవత్సరం చివరికి అనగా మార్చ్ 31వ తారీఖు లోపు పూర్తి కాని పరిస్థితుల్లో బడ్జెటు సంపూర్ణమైన బడ్జెటు ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలులోనికి వచ్చే పరిస్థితి లేని సందర్భాలలో కొద్ది అంచనాలతో కొంత మొత్తమునకు లోక్సభ మరియు రాజ్యసభ ఓటు చేసి ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో బడ్జెట్ పైన ఎలాంటి చర్చ ఉండదు, సాధారణ చర్చ ఉండదు. దీని వలన నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి ఆరంభ నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలలో ప్రభుత్వం తన పరిపాలనా వ్యయాలను నడిపించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దీనినే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. రాజ్యాంగ రీత్యా ఇది చట్టపరమైనటువంటి బడ్జెట్. దీనిని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 116 ప్రకారం ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది బడ్జెట్ యొక్క ఆమోద ప్రక్రియ, పార్లమెంటులో బడ్జెట్ అప్రూవల్ ప్రాసెస్. దీని తర్వాత బడ్జెట్ అమలు ప్రక్రియను కూడా చూద్దాం. ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్. ఫస్ట్ మనం బడ్జెట్ తయారీ విధానాన్ని చూసినాం. సెకండ్లో బడ్జెట్ను పార్లమెంట్ ఆమోద ప్రక్రియ గురించి డిస్కస్ చేసినాం ఇప్పటి వరకు. ఇప్పుడు బడ్జెట్ అమలు ప్రక్రియ గురించి చూద్దాం. బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించింది. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా 2 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి ఏ వస్తువులపైన ట్యాక్స్లను విధించింది, ఏ ట్యాక్స్లకు ఎక్కువగా పన్నులను పెంచింది, ఏ వస్తువులకు పన్నులను తగ్గించింది అన్న దాని దృష్టిలో పెట్టుకుని ప్రతి శాఖ బడ్జెట్ అమలు యొక్క ప్రాసెస్లో పాల్గొంటూ ఉంటుంది. ఒకటి, నిధుల వసూలు, రక్షణ మరియు బట్వాడా. నెంబర్ 1, నిధుల వసూలు, రక్షణ, బట్వాడా. అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్లో బడ్జెట్ను అమలుపరచు బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, కార్యనిర్వాహక శాఖకు ఉంటుంది. బడ్జెట్ను అమలు చేయడము అనేటువంటిది
దాని హద్దులలో ఆదాయ వ్యయాలను క్రమబద్ధం చేయుట. ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుండి కానీ ఇతర సంస్థల నుండి కానీ వచ్చేటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడం. అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని వివిధ పద్ధతుల కింద వ్యయాన్ని చేసి క్రమబద్ధము చేయడం. ఇందులో ముఖ్యంగా 2 సబ్జెక్టులు ఉంటాయి, 2 విషయాలు ఉంటాయి. ఒకటి నిధులను వసూలు చేయడం, ప్రజల దగ్గర నుండి వసూలు చేయడం. ఆ వచ్చినటువంటి నిధులను రక్షణ చేయడం. అంటే ప్రభుత్వ కోశాగారాలు ఉన్నాయి. ఆ కోశాగారాలలో వచ్చినటువంటి నిధులను రక్షణ చేయడం. ఆ కోశాగారాల నుండి ట్రెజరీ ఆఫీసుల నుండి అవసర నిమిత్తం బట్వాడా చేయడం. ఇది ఒక ప్రాసెస్. రెండవది వ్యయ నియంత్రణను చేయడం, కంట్రోలింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ను నిర్వహించడం. ఈ 2 కూడా ప్రభుత్వం చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. పార్లమెంటు ఎంత మంచి బడ్జెట్ను రూపొందించినా ప్రభుత్వం సమర్థవంతంగా నిధులను వసూలు చేయాలి. ఆ వచ్చినటువంటి నిధులను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా రక్షించగలగాలి. వాటిని సవివరంగా, సమర్థవంతంగా, సక్రమంగా బట్వాడాను చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి వ్యయాన్ని, ఖర్చులను నియంత్రించగలగాలి. కంట్రోలింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సమర్థవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టరీత్యా తప్ప ఏ విధమైనటువంటి ఉపాంతమైన వసూళ్లను ప్రజల దగ్గర నుంచి చేయరాదు. పన్ను ప్రతిపాదనలను పార్లమెంటు ఆర్థిక చట్టము ద్వారా ఆమోదిస్తుంది కాబట్టి భారతదేశంలో ప్రభుత్వ రాబడులను స్వీకరించడానికి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని, రాబడులను, రిసిప్ట్లను స్వీకరించడానికి మరియు చెల్లించడానికి భారతదేశంలో దాదాపుగా 500 జిల్లా ట్రెజరీ ఆఫీసులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసెస్. సాధారణంగా కోశాధికార కార్యాలయాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సబ్ ట్రెజరీ ఆఫీస్, STO. అది తాలూకా స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ STO కార్యాలయాలకు పైన ప్రతి జిల్లా స్థాయిలో ఒక DTO ఆఫీసులు అనేటువంటివి ఉంటాయి. ఇలాంటి DTO ఆఫీసులు భారతదేశంలో సుమారుగా 500 ఉన్నాయి. ఈ DTO ఆఫీసుల ద్వారా ప్రభుత్వం వసూలు చేసినటువంటి రాబడులను అక్కడ రక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. రాబడి పన్నులు చెల్లింపులను ఏదో ఒక నిధికి జమ కట్టడము కానీ రాయడము కానీ ఈ STO DTOలలో చేయడం జరుగుతూ ఉంటుంది. వీటి కోసం కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలలో కూడా 3 రకాలైనటువంటి నిధులు ఉన్నాయి, ఖాతాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా ప్రజల దగ్గర నుండి STOల ద్వారా, అక్కడి నుంచి DTOల ద్వారా, అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ బడ్జెట్ అయితే స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ బడ్జెట్ అయితే సెంట్రల్ బడ్జెట్కు పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము నుంచి వచ్చేటువంటి బడ్జెట్ వ్యయాలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే వస్తాయో వాటిని DTOల ద్వారా, STOల ద్వారా చెల్లింపులను చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా భారతదేశంలో 3 రకాలైనటువంటి నిధులు ఉన్నాయి. వాటిని
ప్రభుత్వ ఖాతాలు అని కూడా పిలుస్తారు. వీటిని ఒకటి భారత సంఘటిత నిధి, ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్. భారత సంఘటిత నిధిలో నుండి నిధి లోపలికి ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి రాబడిని ఇందులో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్లో ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి రాబడి సంబంధించినటువంటి నిధులను ఇందులో చేకూర్చడం జరుగుతూ ఉంటుంది. రెండవ నిధి భారత ఆగంతుక నిధి, ఇండియన్ కాంటింజెన్సీ ఫండ్. ఏదైనా రాష్ట్రంలో విపత్తు జరిగినప్పుడు కానీ, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ, డిజాస్టర్ పరిస్థితులు కనుక ఏర్పడినప్పుడు కానీ ఈ నిధిలో నుండి రాష్ట్రపతి అంటే ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టడానికి వీలుగా ఉంటుంది ముందు జాగ్రత్తగా. కాబట్టి దీనిని ఇండియన్ కాంటింజెన్సీ ఫండ్ అని పిలుస్తారు, భారత ఆగంతుక నిధి అని పిలుస్తారు. ప్రతి ఫ్యాక్టరీ తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి కొంత సెస్సును 1%, 2% సెస్సును అందించడం జరుగుతూ ఉంటుంది సాంఘిక సేవ గురించి. ఇలాంటి నిధులన్నింటిని కూడా ఈ ఖాతాలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భారత ప్రభుత్వ ఖాతా, భారతీయ ప్రభుత్వ ఖాతాలో కూడా గవర్నమెంట్ అకౌంటులో కూడా డబ్బులను వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా 3 ఖాతాల ద్వారా ఎస్టీఓలు, డిటిఓలు ప్రభుత్వానికి సంబంధించిన రాబడులను, చెల్లింపులను చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా ఖచ్చితంగా చాలాన్ల రూపంలో ఎస్టీఓలలో, డిటిఓలలో నమోదయ్యే ప్రభుత్వానికి పోతూ ఉంటుంది. ప్రభుత్వము నుండి చెల్లించబడేటువంటి ప్రతి అమౌంటు, ప్రతి వ్యయం ఈ డిటిఓ, ఎస్టీఓల ద్వారానే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా జిల్లా ట్రెజరీ ఆఫీసుల ద్వారా, పబ్లిక్ పే అండ్ అకౌంట్ ఆఫీసుల ద్వారా ఈ రకంగా ప్రభుత్వం తమ ఆదాయాలను, ఖర్చులను చేయడం జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ హద్దులలో వ్యయ నియంత్రణ చేయడం చాలా అవసరం. కాబట్టి బడ్జెట్ ఆమోదం జరిగిన తర్వాత కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి లేనిదే బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదిస్తుంది. అయినప్పటికీ ఆమోదం జరిగిన తర్వాత కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి లేనిదే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్ లేనిదే కొత్త పథకాలకు సంబంధించినటువంటి ఖర్చులను పెట్టడానికి వీలేదు. కారణం ఏమని అంటే బడ్జెట్లను రూపొందించడంలో ఇచ్చిన అనుమతి తాత్కాలిక ఉపయోగములకు మాత్రమేనని మాత్రమే గ్రహించాలి. ప్రతిపాదనలను స్థూలంగా మాత్రమే పరిశీలించి తాత్కాలికంగా అనుమతించిన బడ్జెట్లో మాత్రమే చేర్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ని ఆమోదించగానే పరిపాలనా శాఖలు తగిన వివరాలతో తిరిగి తమ పథకాలను తయారు చేసుకొని ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కోసం పంపడం జరగాలి. అంటే బడ్జెట్లో ఒక శాఖకు ఇన్ని డబ్బులను కేటాయించినాము అని చెప్పగానే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఎవరైతే డబ్బులను డ్రాయింగ్ చేసేటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో డబ్బులను విత్డ్రా చేయడానికి వీల్లేదు. ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను, వివరాలను తప్పనిసరిగా మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపాలి. వాటిని మళ్ళీ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ వ్యయాన్ని డ్రాయింగ్ చేసుకోమని, ఖర్చులను పెట్టుకోమని ప్రొసీడింగ్స్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా బడ్జెట్ యొక్క ఆమోదం
మరియు అమలు తీరు భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. ఎనీహో స్టూడెంట్స్, మీకు ఈ సెమ్లో అంటే 6th సెమ్ 7th పేపర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనబడేటువంటి పేపర్లో ఉన్నటువంటి ఈ 4 చాప్టర్లలో ఈ 2వ చాప్టర్ అత్యంత కీలకమైనటువంటిది. ఈ చాప్టర్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు: ఒకటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ బడ్జెట్ సూత్రాలు. రెండవది, బడ్జెట్ తయారు చేయు విధానం, ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్. రెండవది, ఈరోజు చెప్పుకున్నటువంటివి 2 టాపిక్లు. ఒకటి, బడ్జెట్ అప్రూవల్ ప్రాసెస్, పార్లమెంటులో బడ్జెట్ ఆమోద ప్రక్రియ. రెండవది, బడ్జెట్ అమలు ప్రక్రియ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్. ఈ 4 క్వశ్చన్లలో తప్పనిసరిగా మీకు 2 క్వశ్చన్లు లాంగ్ క్వశ్చన్లుగా వస్తాయి. ఈ 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లలో నుండి రావడానికి అవకాశం ఉంది. ఒకటి, బడ్జెట్ తయారు చేయు విధానం, బడ్జెట్ను పార్లమెంటు ఆమోదించే ప్రక్రియ, బడ్జెట్ అమలు ప్రక్రియ. ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా 2 క్వశ్చన్లు వస్తాయి. అందులో నుండి మీరు 1 క్వశ్చన్కు మాత్రమే ఆన్సర్ను రాయాలి. ఇవి లాంగ్ క్వశ్చన్లకు సంబంధించి. షార్ట్ క్వశ్చన్లలో మ్యాక్సిమం ఈ సెమ్లో మీకు బడ్జెట్ నియమాల గురించి అడగవచ్చు, లేదా బడ్జెట్ అమలు ప్రక్రియ గురించి అడగవచ్చు. ఈ 2 క్వశ్చన్లు కూడా రావడానికి స్కోపు ఉంటుంది. వెరీ షార్ట్ క్వశ్చన్లలో మాత్రం భారత సంఘటిత నిధి గురించి, అంటే ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి, భారత ఆగంతుక నిధి గురించి, అంటే ఇండియన్ కాంటింజెన్సీ ఫండ్ గురించి మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా టోకెన్ కట్ తీర్మానం గురించి, ఆర్థిక మంత్రి ప్రసంగం గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ ప్రిన్సిపల్స్లో ఉపకల్పన బిల్లు గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ ప్రిన్సిపల్స్లో గనక మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ను తిరిగి ఖర్చు పెట్టడానికి వీలు లేనటువంటి తీర్మానాన్ని ఏమంటారు? అంటే సమయం గడిచిపోయిన తర్వాత మార్చి 31లోగా దాన్ని గనక ఖర్చు పెట్టకపోతే దాన్ని ఏమంటారు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ చాప్టర్ను గనక సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. రూల్ ఆఫ్ ల్యాబ్స్ అనబడేటువంటి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే అతిక్రమణ నిబంధన. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మార్చి 31 తర్వాత బడ్జెట్లో కేటాయించబడినటువంటి ద్రవ్యాన్ని గనక ఏదైనా శాఖ ఉపయోగించుకున్నట్లయితే ఆ ద్రవ్యం ల్యాబ్స్ అవుతుంది. వచ్చే సంవత్సరం దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేదు అన్న సంగతిని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువ మార్కులు లభించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.